బాగున్నా పోదా కానీ మొత్తం ఎవడన్నా ఉందా బాగా చేశాను నువ్వు చేశాడా ఎప్పుడు ఓ సారీ అలవాట్లో పొరపాటు మీరు ఇలాగే సేఫ్టీతో సినిమాకి రండి మేము ఇలాగే సినిమా థియేటర్లో కనిపించి మేము మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తాం సో ఓకే గుడ్ నువ్వేంటి ఇప్పుడే ఐసీ నుంచి వచ్చిన పేషెంట్లో ఉన్నావు తెలుసా తీసే మాస్క్ రెడీ రెడీ ప్లీజ్ కౌంటర్ వేసాడు నువ్వేమేవా సీనియర్ అని ఇస్తున్నా రెస్పెక్ట్ ఇస్తున్నా ఓకే గుడ్ ఈవినింగ్ తేజు గుడ్ ఈవినింగ్ అన్న. వెరీ హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఆఫ్టర్ లాక్డౌన్ కరోనా తర్వాత సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఒక అందరి మైండ్స్లో ఉంది. సో మన అచ్చ తెలుగు సినిమా మొదటిసారిగా థియేటర్స్లో ఆఫ్టర్ కరోనా రేపు రిలీజ్ కాబోతుంది. సో నేనైతే మొదటి టికెట్ బుక్ చేసుకొని నా ఫ్యామిలీతో రావడానికి నేను రెడీగా ఉన్నాను. ఈ సినిమాని సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. ఎందుకంటే అందరం ఈ సినిమాని థియేటర్స్ని మిస్ అవుతున్న ప్రతి ఒక్కరు ఈ సినిమాకి వచ్చి చూసి సినిమాని ఎంజాయ్ చేయాలని నేను అనుకుంటున్నాను. అందరూ అలాగే చేయాలని కోరుకుంటున్నాను. సో నువ్వు ఎలాగూ బిజీగా ఉంటావు ఆ రోజు, ఆఫ్ కోర్స్ ఫ్రీగానే ఉంటావు ఆ రోజు క్రిస్మస్, అందుకే హాలిడే రోజు పెట్టాం అందరూ ఫ్రీగా ఉండాలని చెప్పేసి. సినిమా గురించి మాట్లాడుకునే ముందు సోలో బతికే సో బెటర్. సో నాకు ఈ టైటిల్ వినగానే ఫస్ట్ నాకు బాగా నచ్చిన పాట మనీ సినిమాలో భద్రం బీ కేర్ఫుల్ వదరు భర్తగా మారకు బ్యాచులర్ షాదీ మాటే వద్దు గురు సోలో బతికే సో బెటర్ అని ఎప్పుడో 20-25 ఇయర్స్ బ్యాక్ ఒక పాటలో చెప్పారు పెళ్ళి వద్దు అని. ఇప్పుడు మళ్ళీ సోలో బతికే సో బెటర్లో నో పెళ్ళి దాని. సో నీకు పెళ్ళైందా? అయిందండి. ఎంతమంది పెళ్ళు? పాప ఒక పాప. ఎన్నేళ్ళు అయింది పెళ్ళి? 5 years. 5 years. నీకు ప్రైవేట్ లైఫ్ డిస్కస్ చేయాలి మా బయట. ఎన్ని ప్రైవేట్ లైఫ్స్ ఉన్నాయి? ఏదైనా ప్రైవేట్గా జనరల్గా చెప్పు, అంటే ఎక్స్పీరియన్స్ కౌంట్గా. I'm very happy and I would definitely tell everyone, every youngster, ఎందుకంటే నేను చాలా హ్యాపీగా పెళ్ళి అయిపోయాను కాబట్టి యంగ్స్టర్ చెప్పేది ఒకటే ఏంటంటే పెళ్లి చేసుకోకండి. చేసుకోవద్దనే చెప్తున్నా. ఏ ఏజ్లో పెళ్ళి అయింది నీకు? నాకు రైట్ ఏజ్లో 90s లో. అంటే రైట్ ఏజ్ అంటే ఏంటి అర్థం కాల. 90s లోనే అయింది. పెద్ద మనిషి అయిన వెంటనే చేసుకున్నావు ఏంటి? ఏదో అండి అన్ని రైట్ టైంలో అన్ని జరిగిపోయాయండి. నా గురించి ఎందుకండి? నీ గురించే మాట్లాడాలి. ఎందుకంటే సోలో బతుకుంటే తేజ్కి ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి తేజ్ తర్వాత దగ్గరకు వద్దాం. ఫస్ట్ ఆ సోలో బతుకుని మిస్ అయిపోయావు కదా. అఫ్ కోర్స్ నేను మిస్ అయినా అనుకో, నా తర్వాత సంగతం ముందు ఆ మిస్ అయిపోయిన ఏజ్ తెలియాలి. మీరు నా గురించి అడిగితే నేను మీ గురించి అడగలుగుతాను. నేనేంటో ఇదిగో నా ఫ్రస్ట్రేషన్ ఇష్టమండి నాకేం లేదు. అది కాదు, నా ఫ్రస్ట్రేషన్ ఏంటో 2 రాష్ట్రాలు చూసినాయి F2 ద్వారా. సో నా ఫ్రస్ట్రేషన్ మొత్తం సీన్ టు సీన్ పోసగుచ్చినట్టు చెప్పా. ఇప్పుడు నాకు తెలియాల్సింది నువ్వు సోలో బిఫోర్ బేసికలీ ఏంటంటే ఒక ఫేజెస్ ఉంటాయండి. ప్రతి మనిషి, ఒక మగాడైనా సరే అమ్మాయినా సరే, దే విల్ హ్యావ్ ఫేజెస్ ఇన్ ద లైఫ్. ఒకటేమో చైల్డ్హుడ్ ఫేజ్, తర్వాత టీన్స్ ఫేజ్, తర్వాత మ్యారీడ్ ఫేజ్, హ్యాపీలీ మ్యారీడ్ ఫేజ్, తర్వాత బికమింగ్ ఫాదర్ అండ్ గ్రాండ్ ఫాదర్, సపరేట్ ఫేజ్ ఉంటుంది. నా ఫేజెస్ నా రైట్ టైంలో రైట్ ఫేజ్ జరుగుతుంది. సో ఇప్పుడు రైట్ నువ్వు మ్యారీడ్ ఫేజ్ లో ఉన్నాను, వెరీ హ్యాపీ. అంటే నిత్యానందలా చెప్తున్నా. అది నాకు అర్థమైందా తెలియట్లా, అర్థం కావట్లేదా తెలియదు. అదే మ్యాజిక్. ఫేజ్ లేంటి నాకు అర్థం కాల. నేను అడిగిన క్వశ్చన్ కి స్ట్రైట్ గా ఏమండి నిజంగా అన్ని అర్థమైతుంది. లైఫ్ ఎందుకు లైఫ్ అనేది ఎవరికి అర్థం కాదు. అందుకే సో నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకు. నేను అడిగిన క్వశ్చన్ కి స్ట్రైట్ ఆన్సర్ కావాలి. నీకు పెళ్లి అయిన ఏజ్ ఏంటి? కరెక్ట్ ఏజ్. సో నాకు పెళ్లి అయింది అట్ ద ఏజ్ ఆఫ్ 30 అబ్బా, నేను చెప్పాను. నాకు పెళ్లి, సో నాకు దానికి ముందు సోలో బతుకు ఒక 10 years దొరికింది. నాకు పెళ్లి అయింది 26 years కి పెళ్లి అయిందండి. ఓకే, 26 లో పెళ్లి అయింది. ఓకే, రైట్ టైం, రైట్ టైం. చాలా సున్నితమైన ఏజ్ అది. ఐ నో యువర్ మోల్డబుల్. అంటే కరెక్ట్ గా మౌల్డ్ చేసే అంటే ఎలాగైనా మోల్డ్ చేసి ఎలా కావాలంటే అలా టింకరింగ్ చేయొచ్చు. మీకు 30 అయిందండి? నాకు 30 లో. బట్ స్టిల్ టీన్స్ లో ఉన్నట్టే ఉంటారు. ఓకే తేజు, సో హౌ యు ఆర్ ఫీలింగ్? అంటే సోలో బతుకుని బాగా ఎంజాయ్ చేస్తున్నావు. సో ఈ సోలో బతుకు సో బెటర్ అనే క్యారెక్టర్ని రిప్రజెంట్ చేస్తూ సినిమా మొత్తం, సో హౌ యు ఎంజాయ్డ్? చాలా, అంటే నాకు కరెక్ట్ టైంకి సినిమా పడినట్టుంది.
మా ఇంట్లో ఎవరిని అడిగినా కానీ సోలో బతికే సో బెటర్ అని చెప్పి అంత ధైర్యం ఉంది. నేనేమైతే ఫేస్ చేస్తాను ఇంట్లో, మా మదర్ ఏమైతే ఫేస్ చేస్తానో దాన్ని కరెక్ట్గా కోరిలేట్ చేస్తూ కథ వచ్చింది అన్నమాట ఇది. నేనేమో పెళ్ళి వద్దని, మా అమ్మాయి వారే చేసుకోరని. సో ఆ ఇద్దరి మధ్యన చిన్న టగ్ ఆఫ్ వార్ ఉంటుంది కదా, ఎలా పేరెంట్స్ అయితే వాళ్ళు నలిగిపోతున్నారు కొడుకు పెళ్లి చేయాలని. ఆ టైంలో కరెక్ట్గా ఈ సినిమా వచ్చింది. సో చాలా ఈజీగా అనిపించింది చేసేటప్పుడు కూడా, అని నేనే కదా ఆ క్యారెక్టర్ నాదే కదా, నేనే కదా అని చెప్పి ఆ ఫీలింగ్లో చేశాను సినిమా. సరే ఓకే, సినిమాలో నువ్వు పెళ్లి చేసుకుంటావు లేదో అది ఆడియన్స్కి వదిలేద్దాం, అది మనకు అనవసరమైన విషయం. రియల్ లైఫ్లో ఏం డెసిషన్ తీసుకోబోతున్నావు? ఇప్పుడు అమ్మ అడుగుతుంది, అమ్మ ప్రెజర్ ఇస్తుంది అని చెప్తున్నావు కాబట్టి రియల్ లైఫ్లో ఏంటి? ఈ సినిమా వల్ల నాకు చిన్న అడ్వాంటేజ్ అంటే ఒక 2 years పుష్ అయింది. ఓకే, అంటే 2020 కోవిడ్ వల్ల ఒక పుష్ అయితే ఇంకొక 1 year ఎక్స్ట్రా వచ్చింది నాకు. ఒక బోనస్ దొరికింది 1 year. 1 year bonus. ఇట్ మ్యాటర్స్ సూపర్ ఓవర్ ఇది. అది చాలా ఎవ్రీ బాల్ 6. చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. 1 year ఎంత ఇంపార్టెంట్ మీకు అర్థం కాదు. పెళ్లికి ముందు ప్రతి సెకండ్ చాలా ఇంపార్టెంట్ అండి. చాలా చాలా బాగా చూసుకోవాలి టైంని. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు అమ్మ అడిగితే చేసుకో, నాన్న అడిగితే అని కొన్ని శ్లోకాలు కూడా ఉన్నాయి సినిమాలో. అది కూడా అలాంటివి చాలా ఆ శ్లోకాలు విన్న తర్వాత కూడా అమ్మ అయినా ఫ్రెండ్ అయినా అడగడానికి ఆలోచిస్తారు, ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఆ శ్లోకం మళ్ళీ నాకు చెప్తాడేమో అని. సో అలాంటివి చాలా హెల్ప్ అవుతాయి. కిషోర్, నాకు ఒక శ్లోకం కావాలి నీ నుంచి. సో నీ ఏజ్ ఇప్పుడు నేను కాదండి, ఇప్పుడు కాదు 1 minute, నీ ఏజ్ నేను అడగను. ఐ డోంట్ వాంట్ టు రివీల్ పబ్లిక్ ముందు నీ ఏజ్ అడిగి నేను నిన్ను ఇబ్బంది పెట్టను. బట్ 26 ఏళ్ళకి పెళ్ళి అయిందంటే ఇప్పుడు ఒక 20 ఏళ్ళు, సరే ఎంత ఎక్స్పీరియన్స్, 15, 17, 18 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ సరే పక్కన పెడతాం. ఆ ఎక్స్పీరియన్స్తో ఒక శ్లోకం చెప్పు, అలాగే ఫీల్ అయ్యి చెప్పు నాకు. దాని నుంచి ఫీల్ అయ్యి నేను ఒకటి చెప్తాను. నాది ఒకటే, లివ్ లైఫ్ కింగ్ సైజ్ అంతే. ఉన్న జీవితాన్ని మీరు ఒక రాజాలాగా, ఒక తినే తిండైనా సరే ఒకటి జస్ట్ పప్పుచారు ఆవకాయ నాకుకోవడం కాకుండా ఆ పప్పుచారుతో పాటు ఒక 3-4 కూరలు, అదే లివ్ లైఫ్ కింగ్ సైజ్ అంతే. సో లైఫ్ అయినా సరే అన్ని ఒకటే సినిమా కాకుండా ఒక 3-4 సినిమాలు చేసుకుంటాం. అదే విత్ క్వీన్ ఆర్ వితౌట్ క్వీన్? అది డిపెండ్స్ పర్స్పెక్టివ్ అండి. విత్ చెలికత్తస్. అది ఇట్స్ ప్యూర్లీ మీరు నా గురించి చెప్తే నేను మళ్ళీ మీ గురించి చెప్పాలి. చూసారు ఎంత భయపడ్డారు. కిషోర్ గారు. ఓకే సత్య, నేను టీజర్ చూసా, ఏదైతే తల ఊపుతూ ఉన్నావు. సో అది ఊపినప్పుడు నాకు నీ పర్సనల్ లైఫ్లోంచి ఏమైనా ఎక్స్పీరియన్స్ అయ్యా? అది ఇంట్లో ఊపి ఊపి అలాంటి అంటే ఇంట్లో నీ పర్సనల్ లైఫ్ లేదన్నా ఉందా ఎక్స్పీరియన్స్? పర్సనల్ లైఫ్లో ఏం లేదన్న. అంటే ఇంట్లో ఏంటి నువ్వు చెప్పిందే జరుగుద్ది? కాదు కాదు, మరేం లేదంట. నువ్వు మరీ అంత బిల్డప్ ఇవ్వద్దు. పెళ్ళైన తర్వాత అయితే అసలు జరగదు మామూలుగా. ఎలా ఉంటుంది ఇంట్లో సిచ్యువేషన్ ఇప్పుడు, బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్? సోలోగా ఉన్నప్పుడు ఎలా బతికావు నువ్వు? మీరు ఒక యాటిట్యూడ్ చూపించు. సోలోగా ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండేవు? F2లో వెంకటేష్ గారు గీస్తారు కదా ఇలాగా, అదే ఉంటుంది యాజ్ ఇట్ ఈస్. ఏం అర్థం అది ఎప్పుడో ఇప్పుడు 1980sలో ఇది ఇలా ఎందుకు అడిగావు అనే క్వశ్చన్ వస్తుంది. దానికి మనం ఏం చెప్పలేం అంటే మూసుకు కూర్చోడు. సరే ఓకే, టీన్గా ఉన్నప్పుడు అంటే నువ్వు సోలోగా ఉన్నప్పుడు నువ్వు చేసిన ఒక చిలిప్ అని ఏదైనా చెప్పు. చాలా చాలా టీన్గా ఎలా ఉండేవాడు? నేను టీన్గా ఊహించుకోవాలంటే కొంచెం ఎక్స్ట్రా సీజీ కావాలి. టీన్గా ఉన్నప్పుడు చిలిప్ అని చెప్పాలి నువ్వు. చిలిపని అంటే కాలేజీకి వెళ్ళి గోడ దూకేసి వెళ్ళి ఎవరింట్లోకి? కాదు సినిమాలకి గోడ దూకేసి. నేను అడుగుతుంది చిలిపి పని అంటే మరి ఇంత డిప్లొమాటిక్ ఆన్సర్లు వద్దు. సోలో బతుకు సో బెటర్ అంటే నువ్వు సోలోగా ఉన్నప్పుడు చిలిపి పనులు ఏం చేసావు? ఇప్పుడు చేయలేని పనులు, ఆ పనులు ఇప్పుడు చేస్తున్నావు అంటే అది వైలెంట్ కాదనుకోండి. మ్యారేజ్ లైఫ్ వచ్చాక నీకంటూ ఒక వాచ్మెన్ ఉంటుంది, సేఫ్ గార్డ్ ఉంటారు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ మీద ఒక శాటిలైట్ ఉంటుంది, నువ్వేం చేయలేవు కదా. సో బిఫోర్ మ్యారేజ్ సోలోగా ఉన్నప్పుడు నువ్వు చేసిన చిలిపి పనులు, సరే థియేటర్లకు వెళ్ళడం, సిగరెట్లు కాల్చడం, థియేటర్లకు వెళ్ళడం, ఇవి ఓకే. ఇంకేదైనా ఎగ్జైటింగ్ గా చెప్పు. అంటే చిలిపని చేద్దాం అన్నా నా అందం అడ్డు వచ్చింది. సీరియస్లీ నేను మామూలుగా చూద్దాం అన్న అమ్మాయిని, అలా చూసుకోండి నీ ఫీలింగ్ అది అనేది, దాంతో వదిలేసి అక్కడ కట్టు. ఇంకా అంత మించి ఎదరికెళ్ళకి చిలిపి పనులు చేయడానికి ఏముంది లేదు. కానీ అందాన్ని చాలా సేఫ్ గా పడుకుంటావు కదా ఇలాంటి ఇంటర్వ్యూస్ లో. మళ్ళీ మీ గురించి మొదలెట్టాను. సో సినిమాలో ఏవో శ్లోకాలు ఉన్నాయని విన్నాను నేను. అంటే ఒక బ్యాచిలర్గా బతికే, అంటే ఒక భగవద్గీత లాగా. అవును. సో గీతోపదేశం అంటారు కదా, అర్జునుడికి ఆ రోజు కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు మీకు మీ డైరెక్టర్ సుబ్బు నీకు చెప్పాడని నాకు తెలిసింది కొన్ని శ్లోకాలు. సరే భగవద్గీత శ్లోకాలు చాలా ఫేమస్, సో అది చాలా మేధావులు చదివారు, చాలా అందరికీ అర్థమైనాయి. సో అలా మరి ఈ సినిమాలో ఉన్న శ్లోకాలు మరి మాకు
పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయిస్తారు అండ్ కాపురాలు నరకంలో నడిపిస్తారు. వావ్, ఓ వండర్ఫుల్. ఆత్రంగా పెళ్లి చేసుకుంటే తర్వాత తీరిగ్గా ఏడాల్సిందే. వా తీరిగ్గానే చెప్పాడు. కొంతమంది చాలా రిలాక్స్డ్గా మంచిగా జరుపుకొని బాగుంది. కొంతమంది తెలివైన వాళ్ళు, మిగిలిన వాళ్ళు పెళ్ళైన వాళ్ళు. వా అంటే తిట్టావా పొగిడే వాళ్ళని? అది తెలివైన నిజం చెప్పాను. అంటే కొంతమంది తెలివైన వాళ్ళు, మిగిలిన వాళ్ళు తెలివైన వాళ్ళు, అంటే అతి తెలివైన వాళ్ళు. సో మీ ఇన్స్పిరేషన్తో నాకు కూడా చెప్పాలనిపిస్తుంది. వావ్. ఒకే దెబ్బకు 2 పెట్టలు, మొగుడు పెళ్ళాం ఇద్దరు. సో గలత్ దోనో కడితే సో ఒక అద్భుతంగా ఉంది. సో ఈ సినిమాలో పనిచేసేటప్పుడు నీతో పాటు పనిచేసిన సదరు వెన్నెల కిషోర్ గారు ఈజ్ గ్రేట్ ఆర్టిస్ట్. అతని గురించి మనం కొత్తగా చెప్పక్కర్లేదు. అలాగే సత్య గురు రేజింగ్, ఇప్పుడు అలా అని చెప్పడం మన ఇద్దరు రైజింగ్ ఆర్టిస్ట్. సో మిగతా వాళ్ళు వీళ్ళిద్దరిని పక్కన పెడితే మిగతా క్యాస్ట్ అండ్ క్రూ. సో ఎందుకు పక్కన పెట్టాలండి? పక్కన అంటే ఎదురుగా ఉన్నారు ఓకే, ఓకే. ఎంతసేపు మాట్లాడింది మీతోనేగా, వాళ్ళు లేరు కదా వాళ్ళ గురించి. నభా గురించి తను బాగా చెప్తాడు. నేను ఆర్పి గారి గురించి ఎందుకు కిషోర్ ప్రతి సినిమాలో నేను అబ్జర్వ్ చేస్తుంటాను, వెరీ హీరోయిన్. నేను చెప్పాలంటే మళ్ళీ నేను హోస్ట్ ని, నన్ను రోస్ట్ చేస్తే మాత్రం బాగోదు, నేను వెళ్ళిపోతా ఇక్కడ నుంచి కిషోర్. సో రోస్ట్ అవ్వాల్సింది మీరు, నేను హోస్ట్ ని. గివ్ యువర్ బెస్ట్ ప్లీజ్. మన మూవీలో కాదు తేజు, సుప్రీం అప్పుడు కూడా అంతే. సో రాశి తను చాలా క్లోజ్ గా స్పాట్ లో ఉండేవాళ్ళు. ఈ సినిమాలో కూడా నేను నభా గురించి అడగగానే నువ్వు కిషోర్కి తెలుసు అని చెప్తా, నాకు అర్థం కావట్లేదు. అంటే ఎంత బాగా నవ్వించారు. లైవ్ లో నేను చూసాను. అంటే ఆయన అంటే అతను పెళ్ళైనా కూడా సోలో బతుకు ఎంజాయ్ చేస్తున్నాడని నాకు అనిపిస్తుంది. ఆబ్వియస్లీ ఇట్స్ వెరీ ఆబ్వియస్. నో మూవీలో నభా నటేష్ గారండి హీరో. మీ అందరికీ తెలుసు, ఫెంటాస్టిక్ పర్ఫార్మర్ అండ్ చాలా బాగా చేశారు ఈ మూవీలో. అండ్ నాకు కూడా కపుల్ ఆఫ్ సీన్స్ కాంబినేషన్ విత్ నభా గారు, టెరిఫిక్ యాక్ట్రెస్. అండ్ వీళ్ళిద్దరు కెమిస్ట్రీ కూడా నేను 2 సాంగ్స్ చూశాను, చాలా ఫెంటాస్టిక్ ఉంటుంది. అండ్ చాలా ప్రొఫెషనల్ గా చెప్పారు. ఇప్పుడు రియలిస్టిక్ గా చెప్పారు. నా దగ్గర చాలా బాగున్నారు, చాలా హాట్గా ఉన్నారు మూవీలో, చాలా బాగున్నారు. అండ్ 2 కాంబినేషన్ సీన్స్ బాగా ఎంజాయ్ చేశాను. ఆమె కూడా వెరీ ప్రొఫెషనల్ అండ్ వెరీ ఆన్ టైమ్. చాలా ఇంకా ఏంటి ఏదో బుక్ రాస్తున్నావు నభా నటేష్ మీద, చెప్పమన్నాం కదా. సరే అంటే నేను పబ్లిక్ చెప్తున్నాను, మీకు చెప్పాల్సింది మళ్ళీ. ఒక రోజు ఒక సీను మేము 6 o'clock స్టార్ట్ చేయాలి, 6 to 2 కాల్ షీట్. సరే సీన్ చదువుకున్నంతసేపు నవ్వుకుంటూ 7:30కి స్టార్ట్ చేసాం. 2 కావాల్సిన షూట్ 4:30కి అయింది. మా ముగ్గురు కాంబినేషన్ నవ్వుకుంటూ దొల్లుతూ పట్టేసి వచ్చేసి కిషోర్ అని వచ్చి పిలుస్తాడు మమ్మల్ని. పెళ్లి నా పెళ్లి జరుగుతుంది మీరు రండి అని. ఎందుకు బ్రో పెళ్ళి అంటే బాగుంటుంది బ్రో, ఇప్పుడేమో బాగోదని చెప్తున్నాడు. కాదు ఈ సినిమాలో నువ్వు బెంగళూరు అంటగా, ఈ సినిమాలో నేను బెంగళూరు ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా బెంగళూరులో? అంటే ఇంతకుముందు ఏమన్నా బెంగళూరులో పెరిగావా? బెంగళూరులో నాకు ఓన్లీ జస్ట్ అక్కడ ఒక మాల్లో టాకో బెల్ దొరుకుతుందని తెలుసు, అది కొంచెం మెక్సికన్ ఫుడ్ నాకు బాగా ఇష్టం. సో బెంగళూరు అంతే, తప్పితే నాకు ఇంకేం తెలియదండి. సాధారణంగా ఇప్పుడు మాలాంటి కాంబినేషన్ ఎలా ఉంటుంది అంటే బెంగళూరుకి సిటీ కూడా వెళ్ళనివ్వరు, ట్రాఫిక్ ఉంటుందని చెప్పి. ఆ ఎయిర్పోర్ట్ దగ్గర ఏదో చిన్న హోటల్ ఇస్తారు, అక్కడి నుంచి అంటే ఎక్కిచ్చేసారు మన బండి. సో బెంగళూరు లోపలికి వెళ్ళే ఛాన్స్ లేదు. అంటే నేను ట్రైలర్లో చూసాను, పెళ్లి బాగుంటుందా అంటే ఏదో ఏదో అన్నావు. ఆ విరుపులో నాకు చాలా కనిపించింది. ఏంటది? పెళ్లి అనేది ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అని. అంటే బెంగళూరు భాష కన్నడ మామూలుగా పెళ్లి ఏంటంటే గ్రేట్ ఎక్స్పీరియన్స్ అంటారు. పెళ్లి అంటే గ్రేట్ ఎక్స్పీరియన్స్ బెడిగా అంటే ఒక పెళ్లి అంటే బాగా ఎక్సైట్మెంట్ ఉన్న క్యారెక్టర్ నాది బేసిక్గా. సో అలాంటి పర్సన్కి ఇలాంటి పర్సన్ ఎదురైతే ఇప్పుడు జనరల్గా ఎనీ రిలేషన్షిప్ కూడా ఎవరైనా స్ట్రెయిన్ ఫీల్ అయ్యేది బికాస్ ఆఫ్ ఫ్రీడమ్. అంటే ఒక్కడుంటే మనకి ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు. సో మనకి అది వైఫ్ అయినా లేకపోతే ఇంట్లో ఏదన్నా కూడా ఎనీ రిలేషన్షిప్ అనేది ఒక చిన్న హడ్డిల్ అనే ఒక ఫీల్ అయ్యే క్యారెక్టర్. సోలో బతుకు సో బెటర్. సో నీకు రియల్ లైఫ్లో సో నువ్వు సోలోగా ద బెస్ట్ మూమెంట్. సో నీకు నువ్వు అంటే ప్రతి మనిషికి తన సెల్ఫ్ టైం ఉంటుంది. సో అలా నీకు ద బెస్ట్ మూమెంట్.
నేను ఓపెన్ చేయాలి. ప్రతి మూమెంట్ ని చాలా బాగా ఎంజాయ్ చేసే పర్సన్ అండి. జెన్యున్ అంటే నేను చాలా ప్యూర్ గా క్వశ్చన్ అడిగాను. అవును జెన్యున్ చాలా హార్ట్ తో చాలా తన నుంచి ఏదైనా లైఫ్ లో తను ఒంటరిగా ఉన్నప్పుడు తన కోసం తను స్పెండ్ చేసిన టైం గురించి చెప్తాను చూస్తున్నా, నువ్వు ఎటో తీసుకెళ్ళి చేసి లేదండి. 77% ఆల్కహాల్ ప్యూర్ శానిటైజర్ దానితో చెప్తున్నా. ఈయన జెన్యున్ గా ఎవ్రీ మూమెంట్ ని బాగా బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే ఒక ఫుడ్ అయినా సరే, ఒక ఐ మీన్ వర్క్ అయినా సరే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. అండ్ నిజంగా ఒంటరి సోలోగా ఉన్నప్పుడు నీ బెస్ట్ అంటే నీ ఫ్రెండ్స్ అంటే నాకు సోలోలో నాకు సెల్ఫ్ టైం అనేది బాగా ఇష్టం. Because a person can talk to himself and can envision the future, and he can plan something, he can visualize something, and he can plan his future. అనేది ఒక సెల్ఫ్ టైం అనేది ప్రతి మగాడికి బిఫోర్ వెడ్డింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ దట్ విల్ అదనమాట. అర్థమైందా నువ్వు చెప్పింది? అంటే ఆ టీన్స్ అలానే ఉంటుందండి, ఏది అర్థం కాదు. క్లియర్ గా నీ ఈ 18 నీ లైఫ్ ఎక్స్పీరియన్స్ లో నువ్వు ఎంత నలిగావో నాకు తెలుస్తుంది. బోత్ ఆర్ సేమ్ క్లబ్. సో ఐ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్. నువ్వేదో చెప్పడానికి ట్రై చేసావు, నిజంగా నాకైతే అర్థం కాలేదు. నేను అడిగిన క్వశ్చన్ నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ బెస్ట్ మూమెంట్ అంటే ఇప్పుడు నన్ను అడిగావు అనుకో, నన్ను అడిగి అదే క్వశ్చన్. అమ్మో అడగొచ్చండి. అడగు. ఓకే డిప్లొమాటిక్గా చెప్తారుగా. లేదు, ఓకే చాలా పర్ఫెక్ట్ గా చెప్తాను. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ సెల్ఫ్ టైం ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? నేను ఫోన్ చూస్తూ ఎంజాయ్ చేస్తాను. ఫోన్లో నాకు నచ్చిన సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తాను. నాకు నచ్చిన గేమ్స్ ఆడుకుంటాను. సో వీడియో గేమ్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఏ స్ట్రెస్ ఉన్నా కూడా నేను నా ఫోన్లో ఉన్న వీడియో గేమ్స్ తీసుకొని ఆడుకుంటూ ఉంటాను. సో దట్స్ మై బెస్ట్ టైం. నాకు నేను ఎంజాయ్ చేస్తాను. అలా ఏదైనా చెప్పొచ్చు కదా, ఏంటంటే ఎందుకు చెప్పాడు, ఏం చెప్పాడు అంటే బేసిక్గా నాకు బుక్స్ చదవడం బాగా ఇష్టం అండి. సో ఫోన్ కంటే ఐ ప్రిఫర్ బుక్స్. సరే, ఆయన గారు ఏదో మేధావి, ఖాళీ టైంలో ఒక్కడిగా ఉన్నప్పుడు, పెళ్ళికి ముందు ఒక్కడిగా ఉన్నప్పుడు బుక్స్ చదివేవాడు అంట. సరే ఓకే, జనాలకు తెలుసు సార్, దాని గురించి నేను పెద్ద డిబేట్ చేయలేదు. అండ్ నేను పోతే సార్ నాకు గేమ్స్ అంటే ఇష్టమని సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుతుంటే దానికి కూడా అతను ఏదో అన్నాడు. సరే ఓకే సార్, అది దాని గురించి మన ఇద్దరు మాట్లాడుకోవద్దు, ఫ్రెండ్స్ అయిపోయాం. అవునండి సార్. నువ్వేం చేస్తావు సత్య అంటే బిఫోర్ మ్యారేజ్ సోలోగా ఉన్నప్పుడు? అంటే అంటే జనరల్గా నువ్వు ఎలా ఎంజాయ్ చేస్తుండేవాడు? ఎక్కువ మా అమ్మకి వంట చేసి కట్ చేయడం, కూరగాయలు కట్ చేయాలి. మా ఇంట్లో అంటే నాకు చెల్లి లేరు, ఇద్దరు ముగ్గురు అబ్బాయిలే. సో ఎక్కువ నేను వంటగదిలో మా అమ్మకి హెల్ప్ చేస్తుంటాను. మరి పెళ్ళయ్యాక మా ఆవిడకి హెల్ప్ చేస్తాను. ఇవాళ రోల్ మోడలే మగజాతికి. సీరియస్ అలా అవ్వాల్సి వచ్చింది. ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉపయోగపడింది. అంతే. షూటింగ్స్ లో కూడా హెల్ప్ చేస్తుంటా. చెప్పొద్దు, ప్రొడక్షన్ తీసుకెళ్ళి షార్ట్ గ్యాప్ లో వండిస్తాను బాబీ గారు తీసుకెళ్ళి. కానీ హెల్పింగ్ నేచర్ అండి సత్యకి జెన్యూన్. అదేదో డైట్ చేస్తామని ఉన్నాను నేను. ఏదో నేనేదో గాలి సంప షూటింగ్ లో చూసాను, ఏదో ఓట్స్ సంబంధించిన ఏదో అంటే ఆయన నాకు తెలుసు అండి, ఆయన ట్రై చేయండి డైట్ లేదు. నిజంగా ప్రపంచంలో కీటో డకీటో పకాడి ఎన్ని డైట్స్ ఉన్నాయి అన్ని ట్రై చేశారు. మనిషి అలాగే ఉన్నాడు. కిక్ బాక్సింగ్ కూడా వెళ్ళాడు మనిషి. అంటే అది మళ్ళీ గొప్పతనం ఏంటంటే ఫస్ట్ డే డైట్ కే 100 మందికి సలహాలు ఇస్తుంటాడు, ఈ డైట్ లో ఎన్ని ఉన్నాయని చెప్పి. తర్వాత 1 వీక్ మానేస్తాడు. ఈయనని వీళ్ళు మిగతా వాళ్ళు అందరూ చేస్తుంటారు, అవస్థ పడుతుంటారు. నేను అందులో నాకు 2 డైట్ ఇచ్చాడు. నేనేదో ఏదేదో కీటో బీటో అన్నాడు, ఒకరే ఫుల్ ఫ్యాట్ తినాలని చెప్పాను. నేను ఫుల్ ఫ్యాట్ తింటానే ఉన్నా. ఆ తర్వాత అన్న అది మంచిది కాబట్టి అన్న అంటాడు. తర్వాత ఏదో నెక్స్ట్ షూటింగ్లో కలిసినప్పుడు నేను అప్పటిదాకా 1 మంత్ వేసాను. అలా ఉంటుంది. ఒకరోజేమో ఏదో వర్కౌట్ చేస్తుంటే కార్డియో వేస్తుంటే కార్డియో నాట్ పాసిబుల్ అన్న. అసలు యాక్చువల్ కిక్ బాక్సింగ్ మొత్తం ఫుల్ బాడీ పంప్ అవ్వాలి. కిక్ బాక్సింగ్ 1 వీక్ వెళ్ళాడు. అయ్యో అంటే నాకు కొద్ది రోజులు ఉంటానన్న, తర్వాత కోపం వచ్చి తినేస్తాను వెళ్ళి. ఎందుకు ఈ బ్రతుకుని నిజంగా కొద్ది రోజులు తింటే ఆ పాలకూర ఆ చపాతీలు అలా తిని కొంచెం కంట్రోల్ చేసుకుంటాం. కానీ తర్వాత ఎందుకు ఇలా బతుకుతున్నాము తర్వాత ఒక విచిత్రమైన లాజిక్ అంటే డైట్ ఎలా చేయకూడదో తెలుసుకోవచ్చు. విచిత్రమైన లాజిక్ ఏంటంటే పొట్ట ఎంత ఉన్నా సరే షోల్డర్ పెంచుకుంటే టీ షేప్ వస్తుంది, అప్పుడు పొట్ట కనబడదు అని చెప్పి షోల్డర్ ఎక్సర్సైజ్ చేయాలని చెప్పి చూస్తే షోల్డర్ డిస్లొకేట్ చేసుకున్నాడు. ఆయన డిస్లొకేట్ అయింది షోల్డర్ అయినది. అతను మేము మానేసాం. మనకి అలా విచిత్రమైన లాజిక్స్ ఉంటాయి, కానీ అలానే ఉన్నాడు మనిషి. అది గొప్పతనం. ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ రకాల డైట్స్ మెయింటైన్ చేసి కూడా మనిషిలో ఏ మార్పు రాలేదంటే, సో డైట్ ఎలా చేయకూడదు ఇతని దగ్గరికి ఒక షో చేయొచ్చు. ఓకే తేజ్, నాకు ఒకటి అడగాలనిపించింది. సో చాలా సినిమాల్లో
బ్యాచిలర్గా ఉండని చాలా కొన్ని సినిమాలో చెప్పుండొచ్చు, పాటలో చెప్పుండొచ్చు, సో పెళ్లి గురించి కొన్ని సినిమాలు చెప్పుండొచ్చు. సో ఈ సినిమా సో సోలో బతుకో సో బెటర్ అని చెప్పడానికి, అలా నువ్వు హీరోగా ఆ సినిమాలో డిసైడ్ అవ్వడానికి దెర్ ఈజ్ ఎనీ సంథింగ్, ఏదైనా ఒక పెద్ద ఒక బ్యాక్గ్రౌండ్లో నువ్వు చూసింది ఏదైనా ఉంటుందా, లేకపోతే ఏదైనా ఉంటుందా? అబ్బే అట్లేం బ్యాక్ స్టోరీ ఏం లేదన్న. బేసిక్ హీరో కాన్సెప్ట్ వచ్చేసి ఫ్రీడమ్. చిన్నప్పుడేమో ఆ ఫ్రీడమ్ అనేది మన పేరెంట్స్ చేతిలో ఉంటుంది. కొద్దిగా పెద్ద అయిన తర్వాత ఒక లవ్ చేయడం స్టార్ట్ చేసిన వెంటనే అది లవర్ చేతిలో ఉంటుంది. లవర్కి ఏం కావాలో చేయడం, దాన్ని ఇంప్రెస్ చేయడం దాంట్లో ఉంటుంది. పెళ్ళైన తర్వాత మన పార్ట్నర్ చేతిలో ఉంటుంది. సో ప్రతి పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ మన ఫ్రీడమ్, ఇండివిజువల్ ఫ్రీడము మన చేతిలో కాకుండా ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అలాగే హ్యాపీనెస్ కూడా. సో అందుకని వీడు ఆ ఫిలాసఫీ పట్టుకుంటాడు. ఓకే, నీ ఫ్రీడమ్, నీ హ్యాపీనెస్ నీ చేతిలో ఉండాలి, వేరే వాళ్ళ చేతిలో కాదు. సో ఇట్స్ నాట్ జెండర్ బేస్డ్, ఎవరికైనా అమ్మాయినా అమ్మాయినా అబ్బాయినా. సూపర్. బేసిక్ వాడి కాన్సెప్ట్ ఫ్రీడమ్ అండ్ హ్యాపీనెస్. అది నీ చేతిలో ఉండాలి, అది నీ గుప్పట్లో ఉండాలి. అందుకని నీ ఫిలాసఫీ స్టార్ట్ చేస్తారు. సో వీడికంటూ ఫ్లాష్ బ్యాక్, వీడికి లవ్ బ్రేకప్ అది ఏం లేదు. అదే ఫ్రెష్గా సూపర్. సో సుబ్బుయే కదా దీనికి? అవును, రైటింగ్ డైరెక్షన్ సూపర్. అంత ఎలా ఇంతకుముందు ఎవరి దగ్గర చేశారు తను ఇంతకు ముందర కెమెరా అసిస్టెంట్గా రసూల్ గారి దగ్గర చేశారు ఊసిరోలే టైం. తర్వాత బొమ్మరిల భాస్కర్, దాని తర్వాత శివం కార్తిక్ అని చెప్పి తన డైరెక్టర్ చేశాడు. గురించి వర్మ దగ్గర చేశాడు. సో వీళ్ళందరి దగ్గర మొత్తం వాళ్ళందరూ జ్యూస్లని లాగేసి ఈ డైరెక్టర్ అయిపోయాడు. నేను ట్రైలర్ చూడగానే చాలా ప్రామిసింగ్ అనిపించింది. సో బేసిక్ అతనికి చాలా మెమరీస్ ఉన్నట్టుంది. చాలా హీరోయిన్ కాదు కదా, హీరోయిన్ పేరే వాడి మెమరీ. ఈసారి ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో లేడు, ఉంటూ దొరికేవాడు, అసలు గట్టిగా దొరికాడు. మరి ఈజీగా దొరుకుతాడు. మనం కూర్చుంటే దొరికిపోతాడు. సో ఐ థింక్ అతనికి కూడా నా బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ. సినిమా అతి పెద్ద హిట్ అవ్వాలి. సో ఫస్ట్ ఫిల్మ్ కదా ఇది? ఫస్ట్ ఫిల్మ్, డెబ్యూ. సో మంచి హిట్ అయ్యి మంచి డైరెక్టర్గా పేరు తెచ్చుకోవాలి. నెక్స్ట్ సో మ్యూజిక్ వచ్చేసి తమన్. సో నో పెళ్ళి దాని తల్లి, వెరీ క్యాచ్ ఇచ్చు, చాలా బాగా చేశాడు. సో తమన్కి నీకున్న ఫ్రెండ్షిప్ సినిమా కంటే క్రికెట్లో ఎక్కువ కదా. నీకు ఎప్పుడైనా కోపం వచ్చిందా తమన్ మీద? నువ్వు ట్యూన్స్ అడుగుతున్నప్పుడు తను ఎప్పుడన్నా అప్పుడు వచ్చినప్పుడు బాల్ తీసుకొని స్టంప్ వేయకుండా ఆడి స్టంప్ వేసేవాడిని. సో మంచి ఫామ్లో ఉన్నాడు తమన్ కూడా, బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడు. యాక్చువల్లీ నాకు ప్రతి సినిమా ఎలా రిజల్ట్ ఉన్నా కానీ మంచి మ్యూజిక్ ఇచ్చాడు, చాలా బాగా చేశాడు. వెరీ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. సో ఈ బ్యానర్లో ఫస్ట్ టైం మనం చేయడం. అవునన్నా. సో బాపి, నాకు విచిత్రం ఏంటంటే బాపి అని కూడా నాకు క్రికెట్లోనే పరిచయం. ఓకే, ఫస్ట్ టైం నేను తారక్ మేమందరం క్రికెట్ ఆడుతున్నప్పుడు బాపి అని అప్పుడే వచ్చారు ఆస్ట్రేలియా నుంచి. ఆస్ట్రేలియా వచ్చి నేను బాపి బాగా ఆడతాడంటే, బాపి బాగా ఆడుతుంటే అవునా బాపి అని బాగా ఆడతాడని నేను చూస్తూ ఉన్నాను. నేను కరెక్ట్గా 6 కొట్టిన షాట్ ఎక్కడో లాంగ్ ఆన్లో ఉన్న వ్యక్తి మిడ్ ఆఫ్కి వచ్చి క్యాచ్ పట్టాడు. ఆ పర్సన్కి క్రికెట్ బాగా ఆడతాడా? చాలా బాగా ఆడతాడు. సూపర్. అన్న కూడా మంచి ప్లేయర్. ఓకే, గేమ్స్లో మళ్ళీ అటొద్దు ఇటే ఉందాం. సో నాకు అంటే 4-5 ఇయర్స్గా అంటే నేను డైరెక్టర్ అయిన దగ్గర నుంచి కూడా నాకు ఎన్టీఆర్ ఆర్ట్స్ కాంపౌండ్ నుంచి తెలుసు బాబీ. సో అండ్ బాపీ కంటే కూడా భోగవల్లి ప్రసాద్ గారిని చూస్తే ఒక పాజిటివిటీకి షర్టు ప్యాంట్ వేసి తిప్పుతున్నట్టు ఉంటుంది. సో అలా తిరుగుతుంటారు ఆయన. సో అంత జెన్యున్ పర్సన్. సో ఎలా అనిపించింది? ఇప్పటికీ అదే ఎనర్జీ అని ఆయనకి. అసలు మేము ఎప్పుడు షూట్ చేస్తాం కానీ ఆయన పక్కన ఉండి ఆయన నవ్వుకుంటా, ఆయన ఎంత లేట్ అయినా కానీ ఉండేవారు. చాలా ఎంజాయ్ చేశారు షూటింగ్. సార్ ఎందుకు సార్ మీరు ఇంత లేట్, మీరు వెళ్ళిపోవచ్చు కదంటే, ఒక అమ్మ ఇంటికి వెళ్తే మళ్ళీ నేను పడుకోవాలి, మళ్ళీ మా ఆవిడ ఉంటుంది అంటే. నేను నిన్న వరుణ్ మన రిసెప్షన్లో కలిసాం కదా. అవును, కూర్చొని పక్కన. సో అందరూ కూర్చుంటే నేను ఆయన కూర్చున్నాం. ఇద్దరు కూర్చొని ఆయనతో మాట్లాడుతుంటే అసలు యూత్ఫుల్ టాక్స్ ఏమో. అయ్యో సూపర్, అసలు సూపర్ ఎనర్జీ. ఎక్స్పీరియన్స్ వాజ్ సూపర్. వెరీ గుడ్. ప్రొడక్షన్ హౌస్. ఇప్పుడు నాకు ఒకటి అనిపించింది ఫిలాసఫీ. నువ్వు చెప్పినట్టే మన సుబ్బు చెప్పినట్టే సోలో బతుకు సో బెటర్లో శ్లోకాలు ఫిలాసఫీ అంటూ అలా ఒక ఫిలాసఫీ. ఒక ఎలక్షన్ వచ్చినప్పుడు మన లీడర్స్ అందరూ వెళ్ళిపోయి పబ్లిక్ కూర్చోబెడితే ఏ పొలిటీషియన్కి వెళ్ళినా జనాలు వస్తారు. అటు పార్టీకి వస్తారు, ఇటు పార్టీకి వస్తారు. చెప్పని స్పీచ్లు, చెప్పని లాజిక్లు ఉండవు. కానీ వాడు ఓటేసేటప్పుడు వెళ్ళి వాడు డెసిషన్ ఆడే తీసుకుంటాడు. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే వాడు ఓటేసి వాడు డెసిషన్ ఆడి చెప్పేస్తాడు. అలాగే గరణామోహన్లో ఒక డైలాగ్ ఉంది, చిరంజీవి గారు చెప్తారు, దేశంలో ఎన్ని నదులు ఉన్నా ఆ నదులన్నీ కలిసిపోయి కలవాల్సింది సముద్రంలోకే.
అలాంటి సముద్రాన్ని సముద్రి అన్నారు, సముద్రుడు అంటారు. సో అలాగే మనం ఎన్ని స్పీచ్లు ఇచ్చినా, నువ్వు ఒంటరిగా బతుకొని ఫిలాసఫీ చెప్పినా కలిసేది మళ్ళీ క్లైమాక్స్ సముద్రం అనేది పెళ్లిలోనే. రేపు తేజైనా చేసుకోవాల్సిందే ఆఫ్టర్ 1 year. సోకాళ్ళు సుబ్బు మరి అయిందో లేదో తెలియదు, పెళ్లి అవ్వలేదు. రేపు అతనికైనా ముడేయాల్సిందే, ముడియాలని చెప్పి సినిమా తీసాడు. అదే. సో ద ఎండ్ పాయింట్ అదే కదా. సో మరి ఆ ఎండ్ పాయింట్ అదైనప్పుడు మరి సోలో బతుకు సోబెట్టని ఎందుకు అంటున్నారు? అంటే ఇప్పుడు చాలా మందికి ఫ్యాషన్ అయిపోయింది, సోలోగా ఉండాలి, సోలోగా ఉంటే వాళ్ళు చాలా అచీవ్ చేస్తారు అని. ఈ సినిమాలో సోలోగా ఉంటూ ఎన్ని కష్టాలు ఉంటాయో, అట్ ది సేమ్ టైం పెళ్లి చేసుకుంటే ఏదో ఒక పార్ట్నర్ ఉంటే ఎంత బాగుంటుంది అని చెప్పేసి వాట్ ఆల్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఉంటుంది. దాని మీద బేస్ చేసుకుని అంటే బేసిక్లీ కోచ్ అనేవాడు ప్లేయర్స్ చెప్తాడు ఎలాగైనా మ్యాచ్ గెలవాలరా అని. గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత వాడు తెలుస్తుంది కదా గెలుస్తాడో ఓడిపోతాడో అని. ఇది కూడా అంతే అనమాట. మీరు సోలోగా ఉన్నప్పుడు ఎంత వరకు మీరు ఎంజాయ్ చేయగలిగితే అంత ఎంజాయ్ చేయండి. అంత ఫ్రీడమ్ మొత్తం ఫ్రీడమ్ని మీ హ్యాపీనెస్ మీ చేతిలో మీరు ఎంజాయ్ చేయండి. సముద్రంలోనే. ఎస్ పెళ్లి కాకముందు ఒక సోల్జర్ ఏముంటుంది అంటే ఏదైనా చేయొచ్చు అనే ఒక ఇది ఉంటుంది. ఎక్కడైనా నైట్ ఎక్కడికైనా వెళ్ళి నైట్ మళ్ళీ ఆ నైట్ కాదన్నా ఫ్రెండ్స్తో అలా తిరిగి ఆ నైట్ గురించి చెప్తున్నాను నేను. కాదు కిషోర్, ఇంతవరకు మాట్లాడలేదు. ఇంతకు ముందు అడిగితే నేను ఇంట్లో అమ్మకి వంట చేసామని కూరగాయలు కోసామని చెప్పాడు. సడన్ గా పెళ్లికి ముందు అంటే ఎనర్జీ అంటున్నాడు ఏంటి? కాదు కదా, నేను ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. మీరు అడిగారు కదా క్వశ్చన్, పెళ్లి కాకముందు మనం ఏదైనా చేయొచ్చు అనే ఒక చూసావా? ఏదైనా చేయొచ్చా అన్నోడు వెళ్ళి కిచెన్ లో కట్ చేసుకున్నాడు. అది కాదు, దాని గురించి కాదు. ఒక నేను చెప్పేది సైకలాజికల్ మైండ్ సెట్. కొంచెం కాంప్లికేట్ అయితే ఇంగ్లీష్కి వెళ్ళిపోతుంది. నువ్వే అన్నావు కదా, నేను మా అమ్మ నాన్నకి హెల్ప్ చేస్తాను అన్నావు. అప్పుడు సడన్ గా ఏమంటున్నావు, ఒక సోల్జర్ అండి ఆ బలంతో నేను నైట్ సూట్స్ డేస్ ఏదైనా చేయాలనిపిస్తుంది. అవును, ఒక సైకలాజికల్ గా మళ్ళీ అంటే నైట్ లో ఎక్కడైనా పడుకోవచ్చు, వెళ్ళి ఎక్కడైనా తిరగచ్చు. పడుకోవడం వెళ్ళి ఎక్కడైనా తిరగచ్చు. నైట్ డెస్టినేషన్ ఉండదు. అయిన తర్వాత మీకు డెస్టినేషన్ ఉంటుంది. అంటే పడుకోవచ్చు అంటే ఫ్రెండ్స్ రూమ్స్ అండి, ఇష్టం వచ్చినట్టు తిరిగి ఉండండి. అప్పుడు బ్యాచిలర్స్ తెలుగుతానే ఉందండి. కానీ బేసిక్ గా మీరు పెళ్లికి ముందు ఇష్టం వచ్చి తిరిగేవారు, సిన్సియర్ గా ఉంటున్నాడు ఇంట్లో. అంతే కదా, చోట పడుకునేవాడండి. అబ్బో నీకు చిరిగింది ఏమన్నా మాకు చెప్పరా కానీ. అంటే ధైర్యం, నేను ఆ ధైర్యానికి ఈ యొక్క రెస్పాన్సిబిలిటీస్ కాదు. అంటే బేసిక్ ఏంటంటే నువ్వు ఇందాక చెప్పింది స్క్రిప్టెడ్, ఇది స్క్రిప్టెడ్ నాకు తెలియదు, కానీ ఒకటి స్టిక్ అయి ఉండాల్సింది. నువ్వేంటి ఇందాక పెళ్లికి ముందు నీ సోలో బతుకు ఎలా ఉండేదంటే, నేను ఇంట్లో అమ్మ కూరగాయలు కట్ చేస్తాను. అవును, రాత్రిపూట కూడా కాయగూరలు కట్ చేస్తా ఉన్నాము. నువ్వు సడన్ గా 24 గంటలు కట్ చేస్తాను. మరి నువ్వు సడన్ గా సోల్జర్ అనేసి ఇద్దరు షాక్ అయ్యారు. ఇప్పుడు అక్కడ మార్కులు కొట్టిద్దామని ఫిక్స్ అయిపోయాడు. ఇక్కడ ఆల్రెడీ నువ్వు నేను బద్దం అయిపోయాడు, ఈయన ఎలాగో సేఫ్. ఆయన ఇప్పుడు మార్కులు కొట్టేసి చెప్పేసి పెళ్లికి ముందు అమ్మడానికి హెల్ప్ చేసేవాళ్ళంటే అక్కడ పంచి కూడా ఉంది. పెళ్లి తర్వాత వైఫ్ కి హెల్ప్ చేసేవాళ్ళంటే వాళ్ళు నవ్వుకున్నారు అందరు ఫ్యామిలీ. అబ్బా ఒక మంచి అలా ఉండాలనుకున్నారు. ఆ తర్వాత ఓపెన్ పాయింట్ అయితే ఉంది సోలో బతుకు సోబెటర్ అనేది. అపార్ట్ ఫ్రమ్ ఆల్ అవర్ కామెడీ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బ్యాచులర్ లైఫ్లో ఉన్నప్పుడు, చదువుకునేటప్పుడు, సెకండ్ షో సినిమాలకు వెళ్ళటం, ఫ్రెండ్స్తో మందలవుతున్నోడు బీర్లు వేయటం, ఆ బైక్ మీద రైడ్స్, ఆ మ్యాడ్నెస్. సో సోలోగా ఉన్నప్పుడు ఉన్న మ్యాడ్నెస్ నాకు తెలిసి ప్రతి వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. సో అది ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేయాల్సింది. అన్ని యాంగిల్స్ ఉంటుంది. సో ఓకే, మేబీ లవ్ అనేది సో మెనీ ఎలిమెంట్స్. అది లవ్ అనేది కూడా ఒక రిలేషన్షిప్, దాంట్లో బ్రేకప్ అయ్యొచ్చు, మళ్ళీ వాడు సోలోగా ఉండాలనుకుంటాం. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎనీ ఎమోషన్ అనేది ఆ సోలోగా ఉన్నప్పుడు ఒక మనిషి ఒక రిలేషన్షిప్లోకి, ఇంట్లో వాళ్ళు కంట్రోల్ చేసే రిలేషన్ అవ్వచ్చు, అది వైఫ్స్ చేసేది అవ్వచ్చు, ఫ్రెండ్స్ చేసేది, ఎనీది కూడా ఆ సోలోలో ఉండే కిక్ ఎప్పుడు సోలోలోనే ఉంటుంది. సో మరి మీరు సినిమాలో ఏమండి ఇచ్చారు అది సుబ్బుకి నీకే తెలియాలి. బట్ ఆడియన్స్ అయితే ఈ సినిమా చూడటానికి సోలో బతుకే సో బెటర్లో చెప్పడానికి సో మచ్ కంటెంట్ ఉందనేది టీజర్లో ట్రైలర్లో అర్థమైపోయింది. సో మన ఇంటర్వ్యూలో కూడా ఏవో శ్లోకాలు కూడా చెప్పారు. ఏంటి పెళ్ళి అయితే స్వర్గం, ఏంటి పెళ్ళిళ్ళు స్వర్గంలో చేస్తే కాపురాలు నరకంలో ఉంటాయా? ఎలా చెప్పగలం ఆ మాట? స్వర్గంలో నిర్ణయిస్తారు, కాపురాలు నరకంలో నడిపిస్తారు. ఓ యాటిట్యూడ్ కూడా. ఈ మాట చెప్పి ఇంటికి ఇలాగే వెళ్ళగలవా నైట్ నువ్వు ధైర్యంగా? డిన్నర్ చేసి వెళ్తా, కొంచెం లేట్ వెళ్తా.
సో వాళ్ళు పడుకున్నాక వెళ్తారు. కానీ చాలా స్టేట్మెంట్, గట్టి స్టేట్మెంట్ ఇచ్చావు. సినిమాలో కాబట్టి బతికిపోయావు. స్టేట్మెంట్ అయితే నాకు తెలుసుగా. వెంకీ ఆజం. సో థ్యాంక్ యూ. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ తేజు. సో నీకు మీ టీం అందరికీ. అండ్ నేను పర్టికులర్ ఈరోజు మీతో టైం స్పెండ్ చేయడానికి రావడానికి కారణం ఎందుకంటే ఆఫ్టర్ కరోనా ఈ లాక్డౌన్ తర్వాత మన తెలుగు సినిమా థియేటర్లో రాబోతుంది అండ్ ఐఎమ్ గోయింగ్ టు సెలబ్రేట్ ఇట్. నేను ఫ్యామిలీతో థియేటర్కి వెళ్ళి విత్ ఆల్ సేఫ్టీ మెజర్స్ అన్ని మల్టీప్లెక్సెస్ థియేటర్స్లో అన్ని మెజర్మెంట్స్తో ఉంది. ఆల్రెడీ కొన్ని ఇంగ్లీష్ ఫిల్మ్స్ కూడా రిలీజ్ అయినాయి. సో సోలో బతుకు సో బెటర్ మార్నింగ్ షో నేను వెళ్తున్నాను నా ఫ్యామిలీతో. సో మీరు కూడా థియేటర్స్కి వచ్చి సినిమాని బతికించండి. అది మన తెలుగు సినిమా ఫస్ట్ సోలో బతుకు సో బెటర్ రాబోతుంది. సో ఐఎమ్ కమింగ్ విత్ మై ఫ్యామిలీ. సో మీరు కూడా ఈ సినిమాకి వచ్చి సినిమాని ఎంజాయ్ చేయండి. గన్ షాట్ ఈ సినిమా పెద్ద హిట్ కొట్టబోతున్నాను. ఎందుకంటే నేను ట్రైలర్ చూసి నేను అందుట్లో ఎండ్ అది నేను చెప్పంటే చెప్పేస్తా. ఎలాగో వెళ్ళిపోతుందో నాకు తెలియదు. బట్ ఆ ఆర్ నారాయణమూర్తి గారితో ఉన్నది మాత్రం awesome. అంటే ఒకరి మీద హోప్ పెట్టుకుని ఒకరిని అడ్మైర్ చేస్తూ వెళ్తే వాళ్ళే మన డ్రీమ్ని కొలాప్స్ చేస్తే ఎలా ఉంటుంది అనేది అవుట్ స్టాండింగ్. నేను ఎన్నో ట్రైలర్స్ చూశాను కానీ ద బెస్ట్ ఫినిషింగ్ ట్రైలర్కి. సో సినిమా కూడా నాకు తెలిసి అంతే ఎనర్జెటిక్గా అంతే ఎంజాయ్ చేస్తూ ఉంటామని అనుకుంటున్నాను. సో చెన్నాగిదిరా రొంబ చెన్నాగి. రియలీ థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ టైమ్. రియలీ ముందు మా హోల్ టీమ్ సోలో బతికే సోబెటర్ టీం నుంచి అనిల్ అన్న థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే దిస్ ఇస్ సంథింగ్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ. మన ఇండస్ట్రీని ముందు తీసుకెళ్ళడానికి మీరు అందరూ వచ్చారు, మీరు అందరూ ఉన్నారని చెప్పి ఒక నమ్మకం వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. November 25th సోలో బ్రతికే సో బెటర్ థియేటర్స్లో రాబోతుంది. సో నేను నా ఫ్యామిలీతో మార్నింగ్ షోకి ఫస్ట్ టికెట్ తీసుకుని వెళ్ళిపోబోతున్నాను. సో డెఫినెట్గా మీ అందరూ కూడా వచ్చి థియేటర్స్కి వచ్చి మన సినిమాని సెలబ్రేట్ చేసుకుందాం. ఇన్నాళ్ళు మనం థియేటర్స్లో ఉన్న ఒక ఎక్స్పీరియన్స్ని రూమ్లో 4 గోడల మధ్య టీవీలో కూర్చొని చూసి అదేంటి మన నీలాంబర్ లాగా నరసింహలో నీలాంబర్ లాగా తయారయ్యాం. ఓటీటీలో చూడని కంటెంట్ లేదు, పిచ్చెక్కున్నాం. సో ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి మనం కూడా థియేటర్స్కి వచ్చి ఆ థియేటర్ సౌండ్ గివ్డ్ ఆ ఎక్స్పీరియన్స్, ఆ థియేటర్లో క్రౌడ్తో పాటు నవ్వులు, ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ చేసుకోవడానికి సోలో బతుకు సో బెటర్కి రావాలి. ఖచ్చితంగా మీరు డిసప్పాయింట్ అవ్వరు. ఎందుకంటే నేను ట్రైలర్ టీజర్ చూశాను. సో నవ్వుకోవడానికి కావాల్సినంత స్టఫ్ పూర్తి స్థాయిలో ఉంది. హ్యాపీగా నవ్వుకొని ఎంజాయ్ చేద్దాం. సో మీరు కూడా వస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ అన్న. సో December 25th సోలో బ్రతికే సో బెటర్ థియేటర్స్ రిలీజ్ అవుతుంది. సో దయచేసి సినిమాని బతికించండి. మీరు సినిమా థియేటర్కి వచ్చి మా సినిమాని చూడండి. అండ్ దట్ విల్ బి అవర్ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్స్. ప్లీజ్ వాచ్ ఇట్ ఆన్ థియేటర్స్. అండ్ థియేటర్ మేనేజ్మెంట్ ఇస్ ఫాలోయింగ్ ఎవ్రీ ప్రోటోకాల్ అండి. ఈవెన్ ద సోషల్ డిస్టెన్సింగ్ అండ్ శానిటైజ్ చేస్తున్నారు. సీట్ మధ్యన గ్యాప్ అండ్ అలాగే నామ్స్ అని చేస్తున్నారు. అండ్ అలాగే ప్రతి షో తర్వాత శానిటైజ్ చేస్తాను థియేటర్ మొత్తాన్ని. సో ప్లీజ్ దయచేసి సినిమాని బతికించండి. సినిమాని థియేటర్లో చూడండి.